మీ పేరు సార్? నరేష్ అండి. ఓకే సార్, అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా రాబోతుంది. దాని గురించి ఈవెంట్ ఇక్కడ తెలంగాణలో కాకుండా ఏపీలో జరిపినట్టయితే ఏపీకి ఆదాయం వచ్చేదని చెప్పేసి అంటున్నారు సార్. దాని గురించి మీరు ఏమంటారు సార్? ఖచ్చితంగా ఆదాయం వస్తుందండి. ఇప్పుడు టీవీలో పెట్టారు, మీరు టీవీకి ఆదాయం వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఆదాయం వచ్చిందని కూడా చెప్తాను. ఒక టికెట్సే కావచ్చు, ఒక ఫ్యాన్సే కావచ్చు, అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రావెలింగ్, ఒక టికెట్సే కావచ్చు, మీరు పెట్టే ఈవెంటే కావచ్చు, అక్కడ ఈవెంట్ మీద పడిన బ్యానర్లే కావచ్చు, యాడ్సే కావచ్చు, అవన్నీ ఏపీ గవర్నమెంట్ కి బెనిఫిటా కాదా? ఖచ్చితంగా బెనిఫిటే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి గెలిచి 15-16 నెలలు అవుతుంటే ఇప్పటికీ హైదరాబాదే తన హోమ్ అనుకుంటున్నాడు. అక్కడ హోమ్ అనేది ఏపీలో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి అతనికి ఒక హోమ్ ఇచ్చుంటే మీకు అక్కడ ఉండేదానికి నొప్పి ఏంటో మాకు అర్థం కావట్లేదు సార్. మీరు అక్కడే ఉంటున్నారా, ఇక్కడికి వస్తున్నారా అనేది మ్యాటర్. మీరు పప్పు ఉప్పులు కూడా ఎక్కడే కొంటున్నారు, మీ పిల్లోళ్ళు ఎక్కడే చదువుతున్నారు. ఇప్పటికైనా మారి ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యి అక్కడ కాలేజెస్ ఉన్నాయి, అక్కడ స్కూళ్ళు ఉన్నాయి, మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి, అక్కడే మీ పిల్లలు చదవాలి. మీరు కొనే టూత్ బ్రష్ కాడ నుంచి మీరు చేసే షేవింగ్ వరకు ప్రతి ఒక్కటి అక్కడే కొనాలి. ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్లు ప్రతి ఒక్కటి. ఇప్పుడు యువత జాబులు లేక పక్క స్టేట్ కి వలస వస్తుంటే రాష్ట్రానికి ఎంత ఆదాయం కలుగుతుంది టీజీకి?